వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమం. మీ సిల్వేరి శ్రీశైలం. తెలంగాణ రాష్ట్రంలో సొంతింటి కల స్వప్నం అనేది చిరకాల స్వప్నంగా సాధారణమైనటువంటి కుటుంబాలను నిలిచేటటువంటి అంశాన్ని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు, ప్రభుత్వం కూడా ఇన్కాష్ చేసుకోవడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యాలకు గురి చేస్తున్నటువంటి అంశం. గత ప్రభుత్వాలు కేవలం కొన్ని సంస్థలకి కొమ్ము కాయడంతో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అనంతరం రియల్ ఎస్టేట్ అంశాలలో చాలా వరకు తారతమ్యాలు వచ్చాయనేటటువంటి అంశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త ఆశలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ఎన్నో అంశాలతో ముందుకెళ్లాలంటే చెప్పి ముందుకొచ్చారు. కానీ కొందరికే రియల్ ఎస్టేట్ సంస్థల ఫలితాలు దక్కడం అనేటటువంటిది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రియల్ ఎస్టేట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ సిద్ధాంతాలకు కట్టుబడి ఎన్నో సంస్థలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. కోకాపేట తదితర ప్రాంతాలలో 100 కోట్లకు ఎకరా భూమి పలకడం అనేటటువంటిది సాధారణమైనటువంటి రైతులకు, సాధారణమైనటువంటి రియల్టర్లకు, సాధారణమైనటువంటి సొంత ఇంటి కలను స్వప్నికంగా చూసుకునేటటువంటి వ్యక్తులకు అది అందరి ద్రాక్షలాగానే మారిపోయింది. అసలు 10 సంవత్సరాలలో రియల్ ఎస్టేట్ సంస్థ ఎట్లా ఉంది, కొత్త ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ సంస్థ ఎదుగుదల రంగం ఎట్లా ఉండాలనేటటువంటి అంశంపై రాజ్ న్యూస్ లో ప్రత్యేక డిబేట్ కొనసాగుతుంది. మనతో పాటు మేక విజయ్ సాయి గారు, ప్రెసిడెంట్, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ కు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. కొప్పుల శ్రీధర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ చాప్టర్ కు ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా మనతో పాటు ఒక విశిష్ట అతిథి ఉన్నారు. సుచీర్ ఇండియా సంస్థల అధినేత లైన్ కిరణ్ గారు, బల్గేరియా దేశానికి గౌరవ కౌన్సిల్గా కూడా కొనసాగుతున్నారు. భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక టైకూన్గా కిరణ్ గారికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. వెల్కమ్ టు శ్రీధర్ రెడ్డి గారు, విజయసాయి గారు, కిరణ్ గారు. విజయసాయి గారు మొదటగా మీతో ప్రారంభిద్దాం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ మనం చూసాం. అందులో ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలు ఎంతో అభివృద్ధి చెందాయని వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ట్రెండ్లో కేవలం వేళ్ల మీద లెక్కబెట్టే కంపెనీలే అభివృద్ధి చెందాయి. రియల్ ఎస్టేట్ మీనింగ్ అనేటటువంటిది 10 సంవత్సరాల కాలంలో మారిపోయిందనేటటువంటి అభియోగం ఇప్పుడుంది. ఎట్లా స్పందిస్తారు? రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి చూస్తే మనం గత 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ సంస్థలు అడిగిన కొన్ని విషయాల్లో ప్రభుత్వం స్పందించింది. వాటిలో ముఖ్యమైనది టిఎస్ బీపాస్ అనేది. అంతకుముందు చాలాసార్లు మాకు పర్మిషన్లు తెచ్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. సో ఈ టిఎస్ బీపాస్ అనేది లెవెల్ ప్లేయింగ్ ప్లాట్ఫామ్, కొంచెం యాక్టివ్గా పర్మిషన్లు వచ్చాయి. వాటిలో ఇంకా కొన్ని అభివృద్ధి చెందిన ఇంటిగ్రేట్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి. టిఎస్ బీపాస్లో కూడా అప్లై చేసిన తర్వాత కూడా ఇంకో కొన్ని విషయాలకి అవి డిపార్ట్మెంట్స్కి వెళ్తాయి. ఇప్పుడు ఫైర్ ఎన్ఓసి మళ్ళీ విడిగా తెచ్చుకోవాలి మేము అక్కడి నుంచి. అట్లాగే ఇరిగేషన్ మేము మళ్ళీ ఇండిపెండెంట్గా తెచ్చుకోవాలి. సో టోటల్ ఇంటిగ్రేషన్ అనేది జరగలేదు. మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ డిఫరెంట్ లొకేషన్స్లో అవే డాక్యుమెంట్స్ మళ్ళీ అక్కడ సబ్మిట్ చేసి మళ్ళీ ఎన్ఓసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేము ప్రభుత్వాన్ని అడిగింది ఏంటంటే అలా లేకుండా ఫుల్గా టీఎస్బీ పాస్ ఉద్దేశం నెరవేరాలంటే ఇంటిగ్రేట్ చేసేసి మేము మీ దగ్గర అప్లై చేస్తే మిగతా డిపార్ట్మెంట్లన్నింటి నుంచి కూడా మేము వెళ్లకుండా మీరే వాళ్ళ దగ్గర నుంచి డేటా తెచ్చుకొని పర్మిషన్ ప్రాసెస్ చేస్తే బాగుంటుంది అనేది మేము అడిగాము. అది ఒకటి జరగలేదు, ఆ లోపం ఉంది. దాని తర్వాత ఇంకోటి మాస్టర్ ప్లాన్ ఇంటిగ్రేషన్. మనకి హైదరాబాద్కి 3 మాస్టర్ ప్లాన్ ఉన్నాయి. ఈ 3 జిహెచ్ఎంసీకి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, హెచ్ఎండిఏకి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, సైబరాబాద్ డెవలప్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఈ 3 మాస్టర్ ప్లాన్లు ఇంటిగ్రేట్ చేయమని కూడా అడిగాము. ఇంటిగ్రేట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఓవర్లాప్స్ ఉన్నాయి. ఒక మాస్టర్ ప్లాన్కి ఇంకో మాస్టర్ ప్లాన్కి ఇంటిగ్రేషన్ లేకుండా కొన్ని
ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రదేశం ఒకటే అయిన హైదరాబాద్ ప్రాంతంలో ఒక్కొక్క మాస్టర్ ప్లాన్లో ఒక్కొక్క రకమైన పాలసీ ఉండేది. సో ఈ మూడు కనుక ఇంటిగ్రేట్ చేసి ఉంటే మనకి అభివృద్ధి ఇంకా చాలా బాగా ఉండేది. ఎస్. శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో కేవలం వేళ్ల మీద లెక్క పెట్టేటన్ని సంస్థలే అభివృద్ధి చెందాయి. చాలా వరకు సంస్థలు సిన్సియర్గా, ఆనెస్ట్గా వాళ్ళు ప్రొఫెషన్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఇండస్ట్రీగా భావించినా కానీ గత 10 సంవత్సరాలలో వాళ్ళకు అవకాశాలు దొరకలేదు. దానికి ఎవరిని కారణం చూపిస్తారు? కారణం అని చెప్పలేను కానివ్వండి. ఇప్పుడు ఏంటంటే ఇందాక సాయి గారు చెప్పినట్టుగా మేము ఫస్ట్ పర్మిషన్కి వెళ్ళినప్పుడు జనరల్గా అందరూ పర్మిషన్కి వెళ్ళినప్పుడు ఇన్ని పారామీటర్స్ ఉంటాయి. ఈ ఎన్ఓసీస్ తీసుకొచ్చుకోవాలి. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మేము తీసుకొచ్చుకుంటాం. ఇరిగేషన్ నుంచి తెచ్చుకుంటాం, రెవెన్యూ నుంచి తెచ్చుకుంటాం, ఫైర్ నుంచి తెచ్చుకుంటాము, ఎయిర్పోర్ట్ నుంచి తెచ్చుకుంటాము. అన్నీ తీసుకొచ్చి టీఎస్బీ పాస్లో సబ్మిట్ చేస్తాం. దాని ఉద్దేశం ఏంటంటే టీఎస్బీ పాస్లో ఒకసారి సబ్మిట్ చేయగానే 21 డేస్లో అప్రూవల్ రావాలి. కానీ కొందరికేమో వచ్చేది 21 డేస్లో, తక్కిన వాళ్ళకందరికీ ఏంటంటే ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ మళ్ళీ ఫిజికల్గా ఫైల్ వెళ్ళేది. అంటే కొందరు పర్మిషన్స్ సంవత్సరాలు పడితే, కొందరికి 21 రోజులు, అంటే ఆ తక్కిన 3 నెలలు అంతకుముందు హోంవర్క్ వీరైనా చేయాలి, వారైనా చేయాలి. కానీ వారికేమో తొందరగా వచ్చేది. వేరే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకేమో మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి టీఎస్బీ పాస్లో అప్లై చేసినా కానీ మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళేది. ఇవన్నీ క్లియరెన్స్ తెచ్చుకోవడానికి మళ్ళీ టైం పట్టేది. అదొకటి. రెండోది రిజిస్ట్రేషన్ కాస్ట్ ఒకటి పెంచడం చాలా ఫాస్ట్గా ఒకటే సంవత్సరంలో 2 సార్లు పెంచారు. ఆ రిజిస్ట్రేషన్ కాస్ట్ ఎలా పెంచారంటే కొన్ని చోట్లలో, అంటే మొత్తం హైదరాబాద్ మొత్తం వెస్ట్లో ఉన్నట్టు ఉండదు కదండి. ఈస్ట్లో కానివ్వండి, సౌత్లో కానివ్వండి, అక్కడంతా ఇవాళ కమర్షియల్ రేట్ ఏదైతే ఉందో అప్పర్ ఫ్లోర్స్ 5500 గవర్నమెంట్ రేట్ ఉందండి అప్పర్ ఫ్లోర్స్. కానీ అక్కడ అమ్మడానికి 4000కి అమ్మడానికి కొనేవాళ్ళు లేడు. అలాగే పాత బిల్డింగ్స్ ఉన్నాయి కొన్ని. ఎంత అవసరానికి ఎవరైనా అమ్ముకుందాం అనుకుని చూసుకుంటే అమ్ముకునే పరిస్థితి లేదు. అంటే ఇది ఒకటి రిజిస్ట్రేషన్ కాస్ట్తోనే ఆగదు. దీనివల్ల అండర్ రేట్ అమ్మితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది. ఈ కొనేవాడు ఉండడు. అదర్ సైడ్ నుంచి నేను తక్కువ రేటుకి అమ్ముతాను రా బాబు కొనుక్కోవన్నా కానీ లేదు నేను గవర్నమెంట్ రేటుకి రిజిస్టర్ చేసుకోవాలి కాబట్టి నేను ఆ రేటు పెట్టలేను అని చెప్పి అదొక ఇబ్బంది. ఇలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఈ ఇబ్బందులని సరి చేసుకుంటే మన ఈ రాబోయే కొత్త గవర్నమెంట్ వచ్చింది. మేము అడగంగానే బాగా పాజిటివ్గా స్పందించారు. మేము ఇలా ఇంటిగ్రేట్ చేయాలి అనగానే, మేము అడగగానే వాళ్ళు లాస్ట్ మంత్ ఒక మీటింగ్ పెట్టారు. టీఎస్బీ పాస్ టీంతో అందరితో మీటింగ్ పెట్టించి వాళ్ళతోని మాకు ఏ సంస్థలతోని అనుసంధానం చేయాలి అనేది లిస్ట్ తీసుకొని ఒక వారం రోజుల లోపలే 2-3 అనుసంధానం చేశారు. సో ఇదన్నీ కూడా అనుసంధానం చేసి అన్నీ ఒకసారి అప్లై చేస్తే వాళ్ళకి పోర్టల్ యాక్సెస్ ఇచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళు ఇచ్చిన ఎన్ఓసి కరెక్టా కాదా అని చూసి చేస్తే బాగుంటుందండి. ఎస్. డాక్టర్ కిరణ్ గారు, గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పైన మీరు ఎట్లా స్పందిస్తారండి? యాజ్ అ బిజినెస్ పర్సన్ గా, అంటే బేసిక్ గా మేమేమనుకున్నామంటే తెలంగాణ నుంచి వచ్చిన ఒక బిజినెస్ మెన్, అంటే వ్యాపారవేత్తలకు తెలంగాణ ఆంధ్రతో సంబంధం ఉండదు. కానీ పీక్ తెలంగాణ టైంలో మేము కూడా సఫర్ అయిన మనుషులు ఏమనుకున్నామంటే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత బేసిక్ గా మనకు మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి హైదరాబాద్ అండి. సో హైదరాబాద్ లో కావాల్సినటువంటి ఏదైతే మాస్టర్ ప్లాన్ అని మనం ఎన్నో నుంచో అనుకుంటున్న దానికి, మాస్టర్ ప్లాన్ అనేది ఎలా ఉంటుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ కొత్త సిటీని తీసుకున్నా, అంటే కొత్త స్టేట్ కి సంబంధించినటువంటి ఈ హైదరాబాద్ మహానగరాన్ని ప్రాపర్ గా చేస్తారని అనుకుంటే, చాలా చోట్ల మాస్టర్ ప్లాన్ ఏంటంటే 4 డబ్బులు గీసేసి లేదా కొన్ని గీతలు గీసేసి ఎవరికి అనుకూలంగా ఉన్నట్టుగా ఎక్కడ ఏది బాగుంటే అలా వచ్చినట్టుగా ఉంది తప్ప, చాలా చోట్లలో అనుకూలంగా ఉన్న ప్లేస్లలోనేమో వాళ్లకు తగ్గట్టుగా అది జరిగింది అని కొన్ని ప్లేసెస్ లో కనుక తీసుకుంటే మనకు అక్కడి నుంచి ఊరు మధ్యలో నుంచి కొన్ని చోట్ల వెళ్తుంది, రైల్వే ట్రాక్ ఉంటుంది, దాన్ని ఇగ్నోర్ చేసేసి అక్కడ దాన్ని కంప్లీట్ గా ఇగ్నోర్ అయింది.
అంటే హైదరాబాద్ మహానగరం అని అంటే ఓన్లీ వెస్ట్ సైడ్ అంటే గచ్చిబౌలి సైడ్ హైటెక్ సిటీ సైడ్ ఉన్నది మాత్రమే కాదండి. ఎస్ నేను ప్రతి ప్లాట్ఫామ్ లో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ సగటు జీవులు ఆల్మోస్ట్ 65-70% ఉన్నారు మన దగ్గర. వాళ్ళకు కూడా కావాల్సినటువంటి వాళ్ళ జీవన శైలికి సంబంధించినటువంటి బాగోగులు మనం చూస్తేనే అది ప్రభుత్వమైనా లేదా ప్రైవేట్ రంగమైనా కూడా అభివృద్ధి చెందడానికి వీలవుతుంది. అంటే మీకు వెస్ట్ లో 100 కోట్ల రూపాయలకు మనము ల్యాండ్ కాస్ట్ తీసుకొని వెళ్ళినప్పుడు అది కొంతమందికి వ్యాపారవేత్తలకు కానివ్వండి లేదా అక్కడ లైఫ్ స్టైల్ కోరుకుంటున్న కొంతమందికి అది లాభం జరుగుతుంది. కానీ మిగతా చోట్లలో ఉన్నటువంటి రోడ్లలో అంటే సౌత్ లో కానివ్వండి లేకపోతే ఇంకా మీకు ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ లో కనుక తీసుకుంటే ఇక్కడికి ఆల్మోస్ట్ మీకు 10 times ల్యాండ్ కాస్ట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు యూ కెన్ ఇమాజిన్ ఏం జరుగుతుంది అనేది. మనకున్నటువంటి ఫ్లైఓవర్స్ సిటీలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటో దాంతో వచ్చినాయి తప్ప అవుట్స్కట్స్ లో మనకి ఎక్కడ కానీ ఆ రకమైనటువంటి డెవలప్మెంట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ జరగలేదు. ఏ సిటీ డెవలప్ అవ్వాలన్నా మీరు సింగపూర్ లాంటి 200-300 సంవత్సరాల నుంచి డెవలప్ అయినా కూడా తీసుకుంటే ఆ రోజుల్లో ఒక విజనరీ యాక్టివిటీ అక్కడ జరిగినప్పుడు అంటే మాస్టర్ ప్లాన్ అనే దాంట్లో ఒక ఈకో బ్యాలెన్సింగ్ అంటే ఈకో సిస్టమ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనుకోండి లేకపోతే మనము రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అనుకోండి కమర్షియల్ అనుకోండి ఇవన్నీ మనం ఎక్కడ ఏ సిటీకి వెళ్ళినా కూడా డిఫరెంట్ క్యాపిటల్ అంటే ఇది ఇండస్ట్రియల్ క్యాపిటల్ లేకపోతే అంటే క్యాపిటల్ లో రకరకాల విభాగాలకు విభజించి అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ రకమైనటువంటి గ్రోత్ అక్కడ మనకు కనపడుతుంది. మనం ఆ సిటీస్ వెళ్ళినప్పుడు మనం వెళ్ళి చూడడానికి కూడా మనం ఉంటుంది. అంటే మనం సౌత్ టూర్ అని నార్త్ టూర్ అని ఇక్కడ హైదరాబాద్ లో మనం బయట నుంచి చూస్తే ఒక వెస్ట్ సైడ్ ఒకటి చూపించగలుగుతాం తప్ప మనం ఎవరైనా మిత్రులు ఎవరైనా బయట చూడడానికి. సో ఇది కనుక తీసుకుంటే మెయిన్ రెవెన్యూ సోర్స్ హైదరాబాద్ నుంచి వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని ఒకే 1-2 years లో మనకు అర్థం కాకపోయినా మిగతా 7 years లో కావాల్సినటువంటి ఆ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ అనుకోండి దానికి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనుకోండి ఏదైనా మనము జరుగుంటే మనకి చాలా బాగుండి ఉండేది. బట్ అది కొంతవరకు ఎఫెక్ట్ అయింది అనుకోవచ్చు. రెండోది ఏంటంటే మనం ధరణిని కనుక తీసుకుంటే మిగతా ప్లేసెస్ లో అంటే వెస్ట్ సైడ్ లో ఉన్నటువంటి ధరణి ఇష్యూస్ తోటి అక్కడ గ్రోత్ ఆగింది ఏం లేదు. బట్ మిగతా చోట్లలో వచ్చేటప్పటికి ఈ ధరణి కొంతమందికి బెనిఫిట్ అయ్యేలాగా ఎవరి ఫైల్స్ క్లియర్ అవ్వాలో కలెక్టర్స్ వాళ్ళు ఫైల్స్ క్లియర్ చేస్తారు తప్ప చాలా చోట్లలో అక్కడ చాలా కొంచెం డ్యామేజింగ్ గానే ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో సఫర్ అయిన వాళ్ళలో నేను కూడా ఒకటి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. సో అండ్ మనకు ముఖ్యంగా ఉండేది ఏంటంటే అథారిటీస్ అంతా బాగున్నా కూడా అక్కడ మనకు ఆల్మోస్ట్ ఒక 10 years పాటు దాదాపు 6-7 years పాటు అక్కడ హెచ్ఎండి అంటే హైదరాబాద్ తెలంగాణ మొత్తంలోనే మెయిన్ రెవెన్యూ సోర్స్ మనకు హెచ్ఎండి అనుకుంటే హెచ్ఎండికు ప్రాపర్ కమిషనర్ లేకుండా ఉండడం అంటే పరిపాలన ప్రాపర్ గా జరగాలనుకున్నప్పుడు అథారిటీస్ మనకు అక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది జరుగుతుందండి. ఎప్పుడైనా కూడా అక్కడ హెచ్ఎండి అనే అంత ముఖ్యమైనటువంటి విభాగానికి కమిషనర్ అనేది అక్కడ ఉంటే ఇంకా చాలా బాగుండేటట్టుది నా పర్సనల్ ఒపీనియన్. అది యూనో గవర్నమెంట్ సీఎం కూడా ఇక్కడ రెవెన్యూ ఉన్న దాంట్లో ఎప్పుడు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పుడు ఒక బూచులాగానో దొంగలాగానో చూడడం తప్ప మాకు కావాల్సినటువంటి రెస్పెక్ట్ మాకు ఎప్పుడు ప్రాపర్ గా దొరకదు ఎక్కడైనా కూడా. అదేంటో అర్థం కాని విషయము. బట్ వాళ్ళతోటి కనీసం అప్పుడప్పుడు ఆడియన్స్ ఉంటాయి. అంటే మేము వెళ్ళినప్పుడు ఒక సీఎం ను 10 ఏళ్ల పాటు మేము కలవలేకపోయాము అంటే కొంచెం బాధ కలిగేది. అంటే కంప్లైంట్ కాదు కొన్నిసార్లు కిరణ్ గారు మీకే కాదు ఎక్కడనైతే గ్రోత్ ఉందో అక్కడెక్కడ కూడా సీఎం గారు అందుబాటులో ఉండలేదు. సీఎం కాదు ఒక వ్యవస్థ అంటే విన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అంటిల్ అండ్ అన్లెస్ అంటే దాంట్లో ఉన్న వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఇప్పుడు మన ఆఫీస్ లో ఉన్న స్టాఫ్ కూడా మన ఫీడ్బ్యాక్ తీసుకోకపోతే మనం గ్రోత్ తీసుకోలేము. అంటే ఒక ముఖ్యమైనటువంటి అధికారులు కానివ్వండి శాసనకర్తలు కానివ్వండి వాళ్ళు ఆడియన్స్ కనుక తీసుకొని ఉంటే డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ అనేది వాళ్ళు చేసేటువంటి చట్టాలలో కానీ వాళ్ళకి కావాల్సినటువంటి దాంట్లో ఉంటుంది. మేము వెళ్ళేది మా బెనిఫిట్ కోసమే కాదు. ఈ నగరానికి సంబంధించిన దాంట్లో మీకు ఎలా రెవెన్యూ మేము జనరేట్ చేయగలుగుతాం మీరు ఏం చేస్తే ఇంకా రెవెన్యూ పెరుగుతుంది అనేటువంటి ఆలోచనలు మాకున్నటువంటి ఆలోచనలు మాకు చెప్పుకోవడానికి ఒక ఆడియన్స్ అని ఉంటే బాగుండదు అనేది ఒక ఫీలింగ్ అండి. కిరణ్ గారు మళ్ళీ వస్తాను. విజయసాయి గారు, కిరణ్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ మన ముందుకు తీసుకొచ్చారు. ఒక నగరం అభివృద్ధి చెందాలి అంటే ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఒక కీలకమైనటువంటి అంశం. నందమూరి తారక రామారావు గారు మాస్టర్ ప్లాను దానికి ఉన్నటువంటి డెవలప్మెంటల్ విజన్ ఏ రోడ్డుకు ఏది కనెక్ట్ చేస్తే ఎక్కడ గ్రోత్ అవుతుంది అనేటటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు గతంలో. ఇప్పుడు ప్రభుత్వం
మాస్టర్ ప్లాన్ మొత్తంగా తుంగలో తొక్కినటువంటి వైనం మనం స్పష్టంగా చూస్తున్నాం. దాంతోని వాళ్ళ సెలెక్టెడ్ టార్గెట్సే రీచ్ అయ్యారు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని నమ్ముకోనున్నటువంటి సంస్థలు టార్గెట్ రీచ్ కాలేదు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఒక టార్గెట్ బడ్జెట్లో ప్లాట్ కొనాలనుకుంటే ఆయన అంచనాలకు మించినటువంటి వ్యాయామం అక్కడ ఏర్పడింది. దాంట్లో నుండి ఓవర్కమ్ కావడానికి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇది ఇందాకే నేను చెప్పడం జరిగిందండి. ఎస్, మాస్టర్ ప్లాన్ ఇంటిగ్రేషన్గా ప్రాపర్గా జరిగితే ఇండియాలో ఏ సిటీకి లేని ఒక రకమైన ల్యాండ్ అవైలబిలిటీ Yes. హైదరాబాద్కు ఉంది విత్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు ఎక్కడ చూసినా కూడా 157 కిలోమీటర్స్ రింగ్ రోడ్ అనేది లేదు ఇండియాలో. Yes. ఏ స్టేట్కి లేదు, ఎస్, స్టేట్ క్యాపిటల్లో. సో మనకి ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ అవైలబుల్ ఆల్ అరౌండ్ ద సిటీ. మనకి డెవలప్ చేసుకోవడానికి ఎంత ల్యాండ్ కావాలన్నా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సరిపోను ల్యాండ్ ఉంది. దాన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటిగ్రేషన్ ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేస్తుంటే ఈ డెవలప్మెంట్ అన్ని పక్కలకి స్ప్రెడ్ అయ్యేది. ఇప్పుడు మీకు రింగ్ రోడ్ అని చూసుకుంటే రింగ్ రోడ్కి గ్రిడ్ రోడ్స్ అని ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మన రింగ్ రోడ్డుకి సర్వీస్ రోడ్డు కనెక్ట్ అవ్వలేము. ఈ గ్రిడ్ రోడ్స్ అనేది మేము గ్రౌండ్ మీద మార్క్ చేయమని మేము ప్రభుత్వాన్ని ఓఆర్ఆర్ ఫామ్ చేసిన దగ్గర నుంచి కూడా అడిగాం. మేము రోడ్డు ఎక్కడ వస్తుందో తెలియకపోతే మేము రింగ్ రోడ్ ఆల్ అరౌండ్ ప్రాజెక్ట్ ఎక్కడ చేయాలో తెలియదు. ఎస్, రోడ్డు ఎక్కడ వస్తుందో తెలిస్తే అక్కడ ల్యాండ్ ఓనర్ కూడా అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి చేసే సంస్థలకు ఇవ్వడానికి ముందుకు వస్తారు. వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది. చాలాసార్లు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది ప్రభుత్వాన్ని. చేస్తే ఏంటంటే మాకు ఖర్చు ఎక్కువ వద్దన్నారు. మేము అడిగింది ఏంటంటే మీరు డెవలప్ చేయవసరం లేదు, గ్రౌండ్ మీద మార్క్ చేయండి. ఎస్, గ్రౌండ్ మీద మార్క్ చేసినప్పుడు మేము వెళ్ళి నేను అక్కడ ప్రాజెక్ట్ చేస్తే నేనే డెవలప్ చేస్తాను నా ఖర్చుతో. కొత్త రోడ్డు వస్తుంది. రోడ్డు వచ్చినప్పుడు నేను ఒక్కనే ప్రాజెక్ట్ చేయను, నాతో పాటు ఇంకో 4-5 డెవలపర్లు వచ్చి అక్కడ ప్రాజెక్ట్ చేస్తారు. అట్లా వచ్చి రోడ్డు డెవలప్ చేసిన డెవలపర్కి కొంత కన్సెషన్ ఇవ్వండి. అతను ఇన్వెస్ట్ చేసి రోడ్ డెవలప్ చేస్తున్నాడు కాబట్టి కొంత కన్సెషన్ ఇవ్వని అడిగాం. ఇంకొకటి, ఇప్పుడు మీరు అడిగారు మధ్యతరగతి వర్గాలు ఇల్లు కొనుక్కోవాలంటే ఎలాగో అనేది. మీరు ఆక్షన్లో 50 కోట్లు 100 కోట్లు పోయినప్పుడు మేము వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్లో ల్యాండ్ తీసుకోవాలంటే ల్యాండ్ దొరకదు. అంటే జనరల్ ప్రమోటర్కు దొరకదు, జెన్యున్ పర్చేజర్కు దొరకదు. ఇంకోటి అండి, అంత కాసమా అంత నేను దీంట్లో ఇంకొక ఇబ్బంది ఉంది. ఒక 2 ఇండివిజువల్స్ మధ్య ఒక ట్రాన్సాక్షన్ జరిగిన ప్రపంచం మొత్తానికి తెలియదు. మేమిద్దరం ఆయన అమ్మారు, నేను కొనుక్కున్నాను అనుకోండి ఒక 60 కోట్లలో ల్యాండ్, అది మా ఇద్దరి మధ్య ఉంటుంది. లేకపోతే మాకు తెలిసిన 10 మంది దగ్గరకు ఉంటుంది. అదే ప్రభుత్వం ఆక్షన్ వేసి ఇక్కడ 60 కోట్లు 100 కోట్లు పోయిందని తెలిసిన తర్వాత ఆ సైక్లిక్ ఎఫెక్ట్ మీకు ఆక్షన్ జరిగిన ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల వరకు రేట్లు పెంచుకుంటూ వెళ్తారు. ఏమీ లేదు, అభివృద్ధి లేకపోయినా కూడా మీకు కోకాపేటలో 100 కోట్లు ఉంది కాబట్టి మా దగ్గర 50 కోట్లు ఎందుకు ఉండదు అంటారు. ఎస్, ఆబ్వియస్లీ ఉండదు. ఎందుకంటే మీకు కోకాపేటలో అభివృద్ధి ఉంది కాబట్టి ఇక్కడ 100 కోట్లు ఉంది. మీరు 10 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఏం అభివృద్ధి లేని చోట మీరు 30 కోట్లు అంటే అన్రీజనబుల్. సో అందుకని ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే మాలాంటి డెవలపర్లకి, మనకి హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ల్యాండ్ అవైలబిలిటీ ఉంది కాబట్టి డిఫరెంట్ లొకేషన్స్లో మిడిల్ క్లాస్ హౌసింగ్కి ల్యాండ్ అలొకేట్ చేసి ల్యాండ్ కనుక మాకు ఇస్తే మేము ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయటానికి, నిర్మించడానికి వీలుంటుంది. ప్రభుత్వం మాకు స్పెసిఫై చేయొచ్చు మీరు ఈ రేటుకి అమ్మండి అని. బికాజ్ ల్యాండ్ కాస్ట్ తక్కువ కాబట్టి మేము చేయగలుగుతాం, అఫోర్డబుల్ హౌసింగ్ చేయగలుగుతాం. అదే మేము ల్యాండ్ కొని అఫోర్డబుల్ హౌసింగ్ చేయటం అనేది చాలా కష్టం. ఎస్, శ్రీధర్ రెడ్డి గారు, ప్రభుత్వము కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించింది. వాళ్ళు ఎక్కడ ల్యాండ్లు కొనబోతుంటే అక్కడ భారీ ప్రాజెక్టులను ప్రకటించింది. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటి చుట్టూ అనౌన్స్మెంట్స్ అనేటటువంటిది చేసింది. దానితోని జనరల్గా జెన్యున్గా ఈ ఇండస్ట్రీ మీద నమ్ముకొని ఉన్నటువంటి ప్రమోటర్స్ మాత్రం సఫరర్స్గా మిగిలారు. అట్లా డిస్క్రిమినేషన్ ప్రభుత్వం చేయొద్దు అంటారంటే ఎలాంటి జాగ్రత్త? మనకు ఓఆర్ఆర్ రాగానే ఓఆర్ఆర్ చుట్టుపక్కల గ్రోత్ కారిడార్ అని ఉందండి. ఎస్, ఈ గ్రోత్ కారిడార్లో ఉండే రోడ్లని డిమార్కెట్ చేయండి అని చెప్పి మేము మొదటి నుంచి అడుగుతూ ఉన్నామండి. వాళ్ళు చేయాల్సింది ఏం లేదు. ఎక్కడైతే రోడ్ వస్తుందో గ్రోత్ కారిడార్లో రోడ్స్ ఉన్నాయి, 120 ఫీటు 100 ఫీట్ రోడ్స్ ఉన్నాయి.
ఆ రోడ్డుని డిమార్కెట్ చేయండి. ఎందుకంటే అమ్మే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ల్యాండ్ ఓనర్ అనుకోండి, నేను అమ్ముతున్న రోడ్ వస్తుంది అంటే వచ్చినప్పుడు కదా అంటాడు. ఎవరో వచ్చి ఏదో చేసేసాక మళ్ళీ అప్పుడు వచ్చి అక్వైర్ చేయడం ఇబ్బంది అవుతుంది. సో మేము అడిగింది ఒకటే, వెస్ట్ సైడే కాదు, నార్త్, ఈస్ట్, సౌత్ కూడా ఈ గ్రోత్ కారిడార్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మార్క్ చేయండి. మార్క్ చేస్తే ఈ డిమాండ్ ఏదైతే వెస్ట్లో ఉందో ఇంత ఉండేది కాదు, అన్ని చోట్లకు డిస్ట్రిబ్యూట్ అయ్యేది. అట్ ద సేమ్ టైం అన్ని చోట్ల కూడా అభివృద్ధి జరిగేది. అలా ల్యాండ్ కొనుక్కోవాలన్నా, ప్రాజెక్ట్ చేయడానికి మేము వెళ్ళి ల్యాండ్ కొనుక్కున్నా కానీ రోడ్డు లేదు కాబట్టి మాకు పర్మిషన్ రాదు. అదే గవర్నమెంట్ డిమార్కెట్ చేస్తే చాలు, ఆ గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసి డిమార్కెట్ చేసేస్తే రోడ్ వేయడం మేము వేసేస్తాం, మా ఖర్చులతో మేము వేసేస్తాం రోడ్డు. ల్యాండ్ అక్వైర్ చేయడం వరకు డిమార్కెట్ చేసి అక్వైర్ చేసి ఉంటే ఇంత ఉండేది కాదు. ఇందాక సాయి గారు చెప్పినట్టు లాస్ట్ టైం కోకాపేటలో ఆక్షన్ అయ్యాక నెక్స్ట్ డే శంకర్పల్లి నుంచి ఇంకో 10 కిలోమీటర్ల దూరం నుంచి ఒక ల్యాండ్ ఓనర్ ఫోన్ చేశాడు, నా ల్యాండ్ ఉందండి, ఇట్లా ఉందండి. అయితే ఆయన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చెప్పాడంటే, నా ల్యాండ్ ఇలా ఉంది అంటే, ఎక్కడుందండి అని అంటే, 26 కిలోమీటర్లు అండి, కోకాపేట నుంచి మొన్న 100 కోట్ల ఆక్షన్ అయింది చూడండి, అక్కడ నుంచి నాది 26 కిలోమీటర్లు అండి, నేను 2.5 కోట్లు. అదేంటండి మొన్నటివరకు 30 లక్షలు ఉంది కదా అంటే, అదేంటండి 100 కోట్లకు పోయింది కదండి అంటాడు. అరగంటలో ఉంటామండి, మా సైట్ నుంచి అక్కడికి అరగంటలో ఉంటామండి అంటారు. ఇది పబ్లిక్ నైజం. ఎవరికైనా కానీ పెరిగిందంటే సంతోషంగానే ఉంటుంది వారి ల్యాండ్ అవుతుంది. సో ఇలాంటివి కాకుండా గవర్నమెంట్ ఆల్ సైడ్ ఫోకస్ చేసి ఇమీడియట్గా, మన కొత్త ప్రభుత్వం అన్న ఇమీడియట్గా ఈ రోడ్స్ డిమార్కెట్ చేస్తే చాలా వరకు ల్యాండ్ అవైలబుల్ వచ్చేస్తుందండి. ఎస్ కిరణ్ గారు, చాలా జిల్లాల కలెక్టర్లు వివిధ సంస్థలకు రిప్రజెంటేటివ్స్గా పనిచేశారు. కలెక్టర్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రాతినిధ్యం వహించారు. కొన్ని లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు, అంటే జెన్యున్గా నాకు తెలిసినప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నారు, మీతో పాటు ఈ ఇండస్ట్రీని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అన్యాయం జరిగిందనేటటువంటి ఆవేదన వాళ్ళ మధ్య కనిపిస్తుంది. వారి గురించి మీరు ఎట్లా మాట్లాడతారు? అంటే డెఫినెట్గా అండి, అంటే ఈ మధ్య కాలంలో ధరణిని పూర్తిగా చూపించేసి లేదా ప్రైవేటరీ లిస్ట్ లో పెట్టడం లాంటి ఇవన్నీ జరిగినప్పుడు మిగతా పవర్స్ అన్ని కూడా తీసేసి కలెక్టర్ తన చేతిలో పెట్టుకుని జరిగిన విషయాలు చాలా ఉన్నాయండి డెఫినెట్ గా. సో ఈ దీంట్లో ఏంటంటే లోపల ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్టర్ల దగ్గర వెళ్ళినప్పుడు కొన్ని వేల ఫైల్స్ వాళ్ళు నార్మల్ గా ఉన్నటువంటి సాధారణ వ్యక్తులకు వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళడానికి లేదు, వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకదు. బట్ మిగతా చోట్ల మటుకు డెఫినెట్ గా అలా జరిగిపోవడము, అవన్నీ క్లియర్ అవడము, అలాంటి చోట్లలో స్పెషల్ వెస్ట్ సైడ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా క్లియర్ అయిపోవడము, ఆ ప్రాజెక్టులు వాళ్ళు లాంచ్ చేసేయడము మన కళ్ళ ముందు మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఇక్కడ జనరల్ గా ఇంతకుముందు రోజులలో కలెక్టర్స్ ఎలా ఉండేవాళ్ళంటే కింది స్థాయిలో కొంత మనకు కరప్షన్ కానీ ఇంకోటి కనపడ్డా కూడా దీంట్లో మటుకు కొంతవరకు వాళ్ళు చాలా జెన్యున్ గా ఉండేది. బట్ ఇక్కడికి వచ్చేబడి మటుకు కొంతవరకు హైదరాబాద్ చుట్టుపక్కల, స్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మటుకు కొంతవరకు ఆ ఎఫెక్ట్, మీరు చెప్పినటువంటి ఎఫెక్ట్ అక్కడ మనకు కనపడిన దాఖలాలు కనిపిస్తాయి డెఫినెట్ గా. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఈ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారము అనేది ఓన్ చేసి మరి 100 కోట్లకు తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్ గా అది ఏ హైప్ క్రియేట్ అయిపోయింది. దాని ఇంపాక్ట్ హైదరాబాద్ ఎంతగా దెబ్బతిన్నది అంటే ఎక్కడైనా ల్యాండ్ కాస్ట్ కంట్రోల్లో ఉంటే కానీ ఆ సిటీ గ్రోత్ రాదండి. ల్యాండ్ కాస్ట్ ఎప్పుడు కానీ కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఎక్కడిపోయినా దాదాపు ఒక 200-300 రూపీస్ 100-200 రూపీస్ కంటే తేడా ఉండదు. ఎందుకంటే స్టీల్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్ ఏదైనా కూడా, బట్ ల్యాండ్ కాస్ట్ ఇక్కడ వేరే అవుతుంది. బట్ హైదరాబాద్కి వచ్చినప్పటికి మనకు 10-12 వేల రూపాయలు ప్రీమియం అండ్ 4-4.5 వేలు మనకు లోయర్ సైడ్ లో ఉంటే ఈ కాస్ట్ కాస్త ఎక్కువ అవ్వడానికి ఈ హైప్ క్రియేట్ చేయడము, ఎక్కడైతే 100-200 కోట్లు ఉందో అంటే ఓవర్ నైట్ మనం కనుక చూస్తే ఒక 10 ఎకరాలు మార్చేస్తే 1000 కోట్లు, అంటే 100-200-1000 కోట్లు అనేది ఎక్కడ దానికి వాల్యూ లేకుండా చేసేసి హైదరాబాద్ ఆల్మోస్ట్ బాంబే సెంట్రల్ లో ఉన్నటువంటి ప్లేసెస్ కి చాలా దగ్గరగా తీసుకెళ్లినటువంటి దాఖలాలు ఇక్కడ మనం ఎక్కువగా చూస్తుంటాం. అంటే నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్ ఇస్ బ్యూటిఫుల్ సిటీ, సెంట్రల్లీ లొకేటెడ్, మంచి ల్యాండ్
లాంగ్వేజ్ కల్చర్ ఉన్నటువంటిది అండ్ మంచి గ్రోత్ ఉన్నది సడన్ గా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇంకా తీసుకుంటాండి స్పెషల్ గా అది చాలా పెయిన్ఫుల్ గా అంటే ఎక్కడ కనెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ లోకి అది నెట్టబడిందేమో అన్నటువంటి ఒక అంటే మేము ఇది రియల్ ఎస్టేట్ లోనే ఉన్నాం, రియల్ ఎస్టేట్ లోనే ఉండాలి. సో దీనివల్ల మనం ఏదైతే మెయిన్ లైఫ్ లైన్ ఏదైతే మిడిల్ క్లాస్ ఉందో మిడిల్ క్లాస్ అంతా కూడా కొనుక్కునే స్థాయిలోకి దాటి వాళ్ళు ఇంకెక్కడో వెళ్లాల్సి వస్తుంది, లేదా రెంటల్ వాల్యూ పెరగడంతో వాళ్ళు 6-7 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వెళ్ళి ఉండాల్సి వస్తుంది అనే ఒక 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 సోషల్ కాజ్ తోటి ఉన్నటువంటి ఒక పెయిన్ కూడా మనకు కనిపిస్తుంటుంది. ఎస్ విజయసాయి గారు, భారతదేశంలో లేక్ సిటీగా పిలువబడేటటువంటి బెంగళూరు సిటీ ఈరోజు హతలాకుతలంగా మారింది. గత 6 నెలల నుండి 6.2% ఆఫ్ ది ఒరిజినల్ సిటిజన్స్ మైగ్రేట్ అవుతున్నారు బెంగళూరు నుండి. జస్ట్ అన్ప్లాన్డ్ అర్బనైజేషన్, అన్ప్లాన్డ్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ ది కాంక్రీట్ జంగల్. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో రావని గ్యారంటీ ఏముంది? అలాంటి పరిస్థితులు హైదరాబాద్లో ఆల్రెడీ ఉన్నాయండి. కాకపోతే అదృష్టం ఏంటంటే గత ప్రభుత్వాలు కొంచెం ముందు చూపుతో వ్యవహరించడం వలన మనం గోదావరి కృష్ణా వాటర్ హైదరాబాద్ రావటం వలన ఇవాళ హైదరాబాద్ సిటీ బతికి బట్టగట్టింది. లేకపోతే మీరు ఇక్కడ ఏ ప్రాజెక్ట్ చూసినా కూడా గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయ్యే ప్రాజెక్టులు అనేది సిటీలో ఎక్కడే లేవు. మేము రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన అంటే ఒక గత 15 సంవత్సరాల క్రితం కస్టమర్ ఎవరు వచ్చినా ఫస్ట్ మీకు ఇక్కడ వాటర్ ఉందా అని అడిగేవాళ్ళు, గ్రౌండ్ వాటర్ ఉందా అని అడిగేవాళ్ళు. వాళ్ళకి ఆ నమ్మకం కలిగితేనే అక్కడ కొనుక్కునేవాళ్ళు, లేకపోతే వాటర్ ప్రాబ్లం అని. ఆ తర్వాత మనం గ్రౌండ్ వాటర్ మీద డిపెండబిలిటీ తగ్గిపోయింది. ఏమైందంటే మనకి అభివృద్ధి జరిగిన చోటే వర్టికల్ గ్రోత్ వెళ్ళిపోయింది, మిగతా ప్రదేశాలకి డెవలప్మెంట్ అనేది వెళ్ళాల. మీకు ఒక 10 సంవత్సరాల్లో 1 ఎకరంలో నిలవబడిన నీళ్లు మీరు అక్కడ ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కడితే ఒక 6 నెలల్లో నీళ్ళని తోడేస్తారు బయటికి, మళ్ళీ మీకు రీఛార్జ్ అవ్వదు. అక్కడ వాటర్ రీఛార్జ్ అనేది సైంటిఫికల్గా చేయాలండి. హైదరాబాద్ ప్రాంతానికి ఉన్న ఇంకో ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే మనది డెక్కన్ ప్లాటో సిటీ లొకేషన్ అంటారు దీన్ని. చాలా చోట్ల ఏంటంటే హార్డ్ మొరం సాయిల్ ఉంటుంది, కొన్ని చోట్ల రాకీ సాయిల్ ఉంటుంది. అన్ని చోట్ల మీకు వాటర్ పర్క్యులేషన్ వెళ్ళదు. సో రైన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చేసినా కూడా మనకి వాటర్ పర్క్యులేషన్ లేకపోవడం వలన గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది ఉండదు. అది సైంటిఫిక్గా చేయాలి. ఏంటంటే రాకీ ఏరియాలో ఉన్న చోట కొన్ని అక్కడ బోరు డ్రిల్ చేసి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బిట్లో నీళ్లు కిందకి వెళ్ళేటట్టు చేస్తే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉంటుంది, రెయిన్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది. అది మనం సైంటిఫికల్గా చేయకుండా ఊరినే వాటర్ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. ఇవాటకు కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలలో అవగాహన అనేది లేదు. వాటరు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, స్కేర్ ఐటమ్ అది. వీ కెనాట్ బై వాటర్ అండ్ వీ కెనాట్ ప్రొడ్యూస్ వాటర్. మిగతా వాటిలాగా టీవీలు కావాలంటే ఎన్నైనా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, మీరు వాటర్ ప్రొడ్యూస్ చేయలేరు. చాలా స్కేర్ ఐటమ్. దాని మీద అవగాహన పెంచేది కూడా చాలా తక్కువ. మనం ప్రజల్లో కూడా ఇప్పటికీ కూడా వాటర్ మీద మనకు అవగాహన లేదు. మనం చాలా లావిష్గా, చాలా లగ్జరీగా, మీరు కొన్ని ప్రాంతాలు చూస్తే బయట కారు పెట్టి పైపులతో కారు క్లీన్ చేస్తూ ఉంటారు. అదే రోజు మీరు ఎక్కడో రాజస్థాన్లో ఒక 5 కిలోమీటర్లు బిందెలు పట్టుకుని ఆడాళ్ళు వెళ్ళే దృశ్యం చూస్తూ ఉంటాం మంచినీళ్ళ కోసం. సో అటువంటి అబ్యూజివ్ యూసేజ్ అనేది మనం హైదరాబాద్లో చూస్తున్నాం. దాని మీద ప్రజలకు అవగాహన లేకపోతే ఇలాంటి పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కాకుండా మీరు బెంగళూరు లేక్ సిటీ అన్నారు, హైదరాబాద్లో కూడా అంతకుముందు చాలా లేక్స్ ఉండేవి. 1400 లేక్స్ ఉండేవి, అన్ని ఇంటర్కనెక్టెడ్. ఎలా ఉంటుందంటే ఒక ప్రాంతం గొలుసు కట్టు చెరువు. దానివల్ల ఏమవుతుంది, మీకు వాటర్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళేటప్పుడు గ్రౌండ్ వాటర్ అన్ని చోట్ల రీఛార్జ్ అవుతుంది. ఆ లేకుల్లో నీళ్లు నిలబడటం వల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఇవాళ అవన్నీ మనం ఇష్టం వచ్చినట్టు పూర్తి చేసి మీరు కనుక పరిశీలిస్తే గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి హైకోర్టులు ఎన్నిసార్లు మీరు అన్ని లేకులు మ్యాపింగ్ చేయండి, చేసి పబ్లిక్ వెబ్సైట్లో పెట్టండి, బౌండరీస్ ఫిక్స్ చేయండి, ఫెన్సింగ్ వేయండి అని ప్రతిసారి చెప్తూ ఉంటారు. ప్రతిసారి కొత్త డాక్యుమెంట్ వెళ్తుంది. ఎక్కడ కూడా ఇప్పటివరకు ఆథెంటిక్గా దిస్ ఈజ్ ఫ్రీజ్డ్, ఈ చెరువు బౌండరీస్ ఇవి అనేది ఇన్ని సంవత్సరాల్లో మనం ఫ్రీజ్ చేసుకోలేకపోయాం.
శిఖం కానీ బఫర్ జోన్ కానీ ప్రభుత్వము ఫిక్సప్ చేయలేని పరిస్థితిలో ఉంది. ప్రతిసారి మీకు కొత్త బౌండరీస్ వస్తాయి, ఎస్ ఈలోపు కొంత ఏరియా పూడుకుపోతుంది, మనం ఎప్పటికీ కలుదరవాల. అలాంటి పరిస్థితులు మనకి ఎన్ని నీళ్ళు వచ్చినా కూడానండి, మనం కనుక వీటన్నిటిని పాటించకపోతే భవిష్యత్తు మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి హైదరాబాద్. ఎస్ శ్రీధర్ రెడ్డి గారు, 111 జీవో చుట్టూ కొన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలామంది నేతలు అభియోగం మోపారు. 30 years క్రితం రిజర్వాయర్లను ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాటి క్యాచ్మెంట్ ఏరియాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి 111 జీవోను రద్దు చేయడం ఇంపాసిబుల్ అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అయినాక కూడా ఎందుకు ప్రకటన చేశారు? కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు కొమ్ము కాయడానికి ఈ ప్రకటనలు చేశారని చెప్పి అప్పుడు వదంతులు కొనసాగి ఎట్లా స్పందిస్తారు? అది సామాన్య మానవుడికి తెలియకపోవచ్చేమో కానీ ప్రభుత్వానికే తెలియకుండా ఎలా ఉంటుంది? Yes. 111 రద్దు చేయలేము, Yes. దీంట్లో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి చూడండి. 111 జీవో రాకముందు జరిగిన లేఅవుట్స్ ఉన్నాయి, ఎస్ అవిటినే ఈ 30 సంవత్సరాల్లో వాళ్ళు ప్రయత్నం చేసి ఏదైనా చేయండి అని అన్నా కానీ ఇప్పుడు దాకా ఏం చేయలేకపోయారు. అంటే అఫీషియల్గా లేఅవుట్ పర్మిషన్ తీసుకొని 111 జీవో రాకముందు తీసుకున్న పర్మిషన్స్ అవి తీసుకొని అఫీషియల్గా లేఅవుట్లు చేసిన వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి అని అంటే కూడా ఈ 30 సంవత్సరాల్లో ఏది చేయలేకపోయారు. ఎస్ అలాంటిది మొత్తం 111 మేము ఎత్తేస్తాము అని చెప్పి అదేదో వ్యాపారం చేసుకోవడానికే జరిగింది తప్ప వేరే విధంగా కాదు. 111 ఎత్తకూడదు కూడా. హైదరాబాద్ ఉనికికి 111 ఉండాలి. కాకపోతే ఆ 111లో కూడా కొన్ని డెవలప్మెంట్స్ చేయాలి. మేము మా అసోసియేషన్లో కూడా చాలాసార్లు డిస్కస్ చేస్తూ ఉంటాము. సీనియర్ సిటిజన్స్ లివింగ్ అకామిడేషన్ కానివ్వండి, ఇలాంటి కొన్ని ఏంటంటే ఎక్కడ ఎక్కువ జీరో పొల్యూషన్, 100% ఒక్క నీటి చుక్క కూడా బయటికి పోదు, అలాంటి కొన్ని రెసిడెన్షియల్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా చేయాలి తప్ప ఓవరాల్ బ్లాంకెట్గా మేము మొత్తం తీసేస్తాము 111 మీరు ఏదైనా కట్టుకోవచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు అనేది జరగదు. అది కూడా చేస్తుంటే ఒక పద్ధతి ప్రకారంగా చేసి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇది ఈ 1,20,000 ఎకరాల్లో ఇగో ఈ ఏరియాని మేము రిస్ట్రిక్ట్ చేస్తున్నాము, ఈ ఏరియాని ఓపెన్ చేస్తున్నాము, ఈ ఏరియాలో మల్టీ స్టోరీడ్ వెళ్ళొచ్చు, ఈ ఏరియాలో ఇల్లు కట్టాలంటే మీరు 60 మామూలుగా ఇక్కడైతే 40%, 40-60% ఉంటుంది, 40% ఓపెన్ స్పేసెస్ రోడ్స్ అవి వస్తాయి, 60% వస్తుంది. అదే మీరు 111లో కట్టాలనుకుంటే 70% ఓపెన్ స్పేసెస్ వదిలేయాలి, 30% కట్టండి లేదా 40% కట్టండి. ఇలాంటి ఏదైనా రెస్ట్రిక్షన్ పెట్టి ఒక సిస్టమేటిక్గా ఒక సైంటిఫిక్గా స్టడీ చేసి దాన్ని అప్పుడు ప్రజెంట్ చేసి ఇలా మేము రూపొందిస్తున్నాము అని చెప్పుకుంటే బాగుండేది. ఊరికే మేము తీసేసాము అనగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది, కొనేవాళ్ళు కొనుక్కున్నారు, అమ్మేవాళ్ళు అమ్ముకున్నారు, కొన్నవాడు ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు. ఎస్ కిరణ్ గారు, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయన్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ డమాల్ అవుతుందని చెప్పి ఒక అగ్రనాయకుడు ప్రకటన విడుదల చేయడం జరిగింది, కేటీఆర్ గారు స్వయంగా. అది ఎలాంటి క్యాల్కులేషన్స్, ఎవరిని ఉద్దేశించి ఆ ప్రకటన చేయడం జరిగింది? ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హైదరాబాద్ గ్రోత్ రేటును చూసుకుంటే పొలిటికల్ కన్ఫైన్మెంట్ లేకుండా, ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ లేకుండా సుస్థిరమైనటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని మనం దేశానికి ఇచ్చేటటువంటి పరిస్థితులలో హైదరాబాద్ ఉంది. ఎట్లా ప్రకటన చేశారంట? అంటే అది యాక్చువల్ గా ఒక మీటింగ్ లో నేను అడిగిన క్వశ్చన్ కి ఆ రోజున తను క్వశ్చన్ ఆన్సర్ ఇస్తూ చెప్పాడండి. అప్పుడు జనరల్ గా ఆ రోజున కూడా ఇన్ఫార్మల్ దాంట్లో కూడా నేను అన్నది ఏంటంటే బేసిక్ గా ఎలక్షన్ల ముందు ఎలక్షన్ లీడర్ లాగా మనము మాట్లాడుతూ ఉంటారేమో అది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా కూడా అంటే ఈవెన్ అక్కడ కూడా ఒక వెస్ట్ సైడ్ తప్ప నేను ఆ రోజు కిరణ్ గారు మీ ఇన్ఫర్మేషన్ గురించి డేటా ఒకటి ఇస్తున్నాను. హైదరాబాద్ నగరంలో 2024 జనవరిలో 7% హైక్ రిజిస్ట్రేషన్ పర్సెంటేజ్, రంగారెడ్డి జిల్లాలో 12% హైక్ రిజిస్ట్రేషన్స్, మల్కాజ్గిరి జిల్లాలో 7.5% ఇంక్రీజన్,
అవన్నీ కనిపిస్తున్నాయి. అంటే డెవలప్మెంటల్ ప్యాటర్న్ పాలిటిక్స్ తో లింకప్ చేస్తే అది డెవలప్మెంట్ అని మనం అనలేము. అనలే ఎస్ చూడండి, అంటే ఇక్కడ పొలిటికల్ అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి మనుషులు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నా పర్సనల్ గా నేను అది కొంచెం బాధాకరం అనండి. ఎందుకంటే మీరు ఇచ్చే స్టేట్మెంట్ మీద మామూలుగా ఆలోచించుకునే మనుషులకు అంటే సామాన్య మానవులకు అర్థం కాక ఇదేదో ఉంది కదా అని వాళ్ళు కొనుక్కోకుండా ఉండడం వల్ల ఏది ఆగదు, ఏది అన్ని పెరుగుతూనే ఉంటాయి. అంటే లాస్ట్ మంత్ 250 రూపీస్ ఉంటే ఈ రోజున 360 రూపీస్ సిమెంట్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఏదో ప్రభుత్వాలతో సంబంధం ఉన్నది కాదు. ఇది దేర్ ఆర్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్. దాని బాధ్యత యుక్తమైనటువంటి ఒక స్టేట్మెంట్స్ ఇవ్వాలి తప్ప బాధ్యత లేకుండా ఇచ్చే స్టేట్మెంట్లతోటి అందరూ కన్ఫ్యూజ్ స్టేట్ లోకి వస్తుంది. బట్ హైదరాబాద్ కనుక తీసుకుంటే ఇది బ్యూటిఫుల్ గా లాస్ట్ 3-4 months లో జనరల్ గా కొన్ని ఏదైతే చాలా హైప్ లో ఉన్నటువంటి మార్కెట్లలో కొంత ఇంపాక్ట్ ఉంది తప్ప మిగతా చోట మనకు డెఫినెట్ గా బాగానే ఉందండి. అది అది రైట్లీ సైడ్ మన లాస్ట్ 3 months లో మనకు రిజిస్ట్రేషన్స్ కూడా అంటే ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అనుకోండి, రెండోది మనకు జరగాల్సినటువంటి జెన్యూన్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో జెన్యూన్ ట్రాన్సాక్షన్స్ లాస్ట్ 3 months లో మనం చూసాము. అండ్ కొన్ని చోట్ల ఏదైతే ఎలక్షన్స్ కు ముందు హడావుడిగా జరిగినటువంటి 111 డెసిషన్స్ ప్లాంట్, 111 జీవో డెసిషన్స్ ప్లాంట్ అనుకోండి, ఇంకోటి అవి కొంచెం స్టాల్ అయ్యి స్ట్రక్ అయినటువంటి విషయం మటుకు వాస్తవం అండి అది. బట్ ఇప్పుడు మీరు ఇంతకుముందు టాపిక్ తీశారు కాబట్టి 111 జీవో అనేది పర్సనల్ గా నేను ఎగేనెస్ట్ అండి. ఎందుకంటే హైదరాబాద్ ఈకో సిస్టమ్ మనం ఇంకొక 300 ఏళ్ళు, 500 ఏళ్ళు, 1000 ఏళ్ల పాటు మన పిల్లలు, మన ఫర్దర్ జనరేషన్స్ కూడా మనం కాపాడుకోవాల్సింది. వాళ్ళకు ఒక స్వచ్ఛమైనటువంటి గాలిని, నీటిని ఇవ్వాలి అని అంటే ఆ ఏరియాను మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే మీరు లాస్ట్ ఒక 4-5 years నుంచి కనుక తీసుకుంటే, స్పెషల్లీ 4-5 years నుండి హైదరాబాద్ లో వరదలకు ఈ గొలుసు కట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కడికక్కడ బ్లాక్ అయినప్పుడు వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంటే సిటీ గ్రోత్ తో పాటు ఇంటర్నల్ సిటీ, కోర్ సిటీ ఏదైతే ఉందో అక్కడ కూడా వాళ్ళకు కూడా కొంచెం మంచి జీవన శైలి వాళ్ళకు కూడా దొరికే అవకాశం ఉండేది. మనం వర్షాకాలం వస్తుందంటే ఇంకొక 4 రోజులు ఎండలను బాధపడుతున్నాం. బట్ వర్షాకాలం రాగానే కొత్త కాలనీలు అంటే ఇంతకుముందు లేని కాలనీలో కూడా అక్కడ వాటర్ తో ఫ్రీ ఫ్లో లేకుండా ఉండడం వల్ల మనం చాలా కాలనీలు, చాలా ఏరియాస్ కూడా మనం నీటిలో మునిగినటువంటి దాఖలాలు మనం చూస్తూ వస్తున్నామండి. సో ఇది హైదరాబాద్ గ్రోత్ కు ఎక్కడ ప్రాబ్లం లేదండి. అండ్ స్పెషల్లీ నేను అనుకునేది ఏంటంటే ఈ గవర్నమెంట్ కు నేను మాట్లాడినప్పుడు కానీ ఎలక్షన్స్ కంటే ముందు ఎంటైర్ తెలంగాణ ఒక మాస్టర్ ప్లాన్ గా డివిజన్ చేసి అనుకోవడం విషయంలో కానివ్వండి, డెఫినెట్ గా మంచి అంటే మిడిల్ క్లాస్ ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చూస్తున్న దాన్ని చూస్తే మట్టుకు ప్రభుత్వాలతో మన వ్యాపారవేత్తలకు సంబంధం అంటే దాని గురించి ఎక్కువ అవుతుండదు. బట్ డెఫినెట్ గా ఉంటుందని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా కొత్తగా మన సీఎం గారు కానీ గవర్నమెంట్ కానీ వెస్ట్ సైడ్ పైన ఫోకస్ చేయకుండా మిగతా ఏరియాస్ ను ఫోకస్ చేస్తూ దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్స్ ని వాళ్ళు ఏదైతే డెవలప్ డెఫినెట్ గా నేను అనుకుంటాను అట్లీస్ట్ ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి మటుకు వాళ్లకు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడానికి లేదా కొంతమంది రియాల్టర్స్ తో కూడా అటువైపు పోకుండా దెబ్బతిన్న రియాల్టర్స్ అందరూ కూడా ఈ రోజున కొంచెం లైన్ లైట్ లోకి వస్తారని నేను భావిస్తున్నానండి. ఎస్ విజయసాయి గారు, కొన్ని లక్షల సంఖ్యలో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వాటిపైన క్లారిటీ ఇస్తే ఈవెన్ ఒక కామన్ మ్యాన్కి కానీ ప్రమోటర్కి కానీ ఎంతో రిలీఫ్ ఉండేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా జీవో నంబర్ 50 అనేటటువంటిది ఎవరిని ఉద్దేశించి ఆ జీవోలు తీశారనేటటువంటిది ఇప్పటికి కూడా క్లారిటీ రాలేదు. వాటిపైన ఏమైనా క్లారిటీ ఇస్తారా? ఎల్ఆర్ఎస్ కింద అప్లికేషన్ తీసుకున్నప్పుడు మేము గత ప్రభుత్వం మమ్మల్ని అందరం ఒకరోజు మీటింగ్ పిలిచారు. ఎస్, ఇన్ని అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, ఇవి ఎలా ప్రాసెస్ చేయాలి, అది ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మమ్మల్ని అడిగారు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కాంప్లికేట్ అయిపోయింది. కొనుక్కున్న వాళ్ళు చాలా మంది. టు మై నాలెడ్జ్ అంటే జిహెచ్ఎంసి పరిధి కనెక్ట్ అయ్యేటటువంటి 6 జిల్లాల్లోనే 13 లక్షల అప్లికేషన్స్ పెండింగ్ లో డేటా ఇచ్చారండి. అప్పుడు మా డేటా కూడా షేర్ చేయడం జరిగింది. Yes. మేము చెప్పాం వాళ్ళు మీరు ఏమైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. ఫస్ట్ మీరు అది ఇల్లీగల్ అయితే రిజిస్ట్రేషన్ అలౌ చేయడం తప్పు. ఎస్, మీరు రిజిస్ట్రేషన్ అలౌ చేశారు, మల్టిపుల్ లిటిగేషన్స్. రిజిస్ట్రేషన్ మీరే అలౌ చేశారు. మీరు అలౌ చేశారు కాబట్టి వాళ్ళకు ఒక వేఅవుట్ చూపించండి. వేఅవుట్ చూపించేటప్పుడు మీరు కలెక్ట్ చేయాల్సిన అమౌంట్ని 2గా డివైడ్ చేయండి అని చెప్పాం. వీళ్ళు అన్సెప్ట్కి ఏం చేస్తారు, ఎల్ఆర్ఎస్ తీసుకున్నప్పుడు మీరు బిల్డింగ్ పర్మిషన్కి వెళ్తే కట్టాల్సిన పెనాల్టీ కూడా ఇప్పుడు కట్టమంటున్నారు. మీరు అట్లా పెనలైజ్ చేయొద్దండి. వీళ్ళంతా
రూపాయి కూడబెట్టి కొనుక్కున్నాడు వీళ్ళంతా. అన్ని జుబ్లీస్ లాంటి ప్రాంతాలు కాదండి. చాలామంది ఏంటంటే వాళ్ళ బతుకు తెరువుకి చాలా కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బులన్నీ ఒక ప్లాట్ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఇల్లు కట్టుకోవచ్చు, అయితే పిల్లల చదువులకు పనికొస్తాయి అని కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇది పెద్ద బడ్డన్ అయిపోతుంది. మీరు ఒకేసారి 14%, 20% కట్టమంటే కట్టలేరు. రెగ్యులరేషన్ ఫీ, ఓపెన్ ఏరియా షార్టేజ్ ఫీజు అనేది ఇప్పుడు తీసుకోవద్దు, మీరు రెగ్యులరైజేషన్ ఫీ తీసుకోండి. వాళ్ళు బిల్డింగ్ పర్మిషన్కి వచ్చినప్పుడు మీరు ఆ డబ్బులు తీసుకోండి. అలా చేస్తే మీకు ఇవన్నీ రెగ్యులరైజ్ అయిపోతాయి. మీరు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళందరికీ మీరు వెసులుబాటు కల్పించినట్టు వద్దని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాం అప్పుడు. కానీ ప్రభుత్వం దాని మీద వెంబటే స్పందించి దాని మీద ఒక యాక్షన్ తీసుకోలేకపోయింది. అంటే రీజన్ ఏంటండి దాంతో? ఎవరికి అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తున్నామంటని చెప్పి ఒక దిక్కు చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంటేనంటే వాళ్ళ దృష్టిలో 5 కంపెనీలేనా? మీరందరు కారా? మేము కూడా కాదు అక్కడ మేము చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పిన ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించింది, కామన్ మ్యాన్కి సంబంధించింది. ఇది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్మేసుకున్నారు, వీళ్ళందరూ కొనుక్కున్నారు. అక్కడ ఇబ్బంది పడేది ఏంటంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు. ప్రభుత్వం దాని మీద వెంటనే స్పందించి దాన్ని రెగ్యులరైజ్ చేస్తే చాలా చోట్ల ఏమవుతుందంటే అభివృద్ధి వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడెక్కడో కొనుక్కుని కూడా అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకోలేక ఎక్కడో ప్రదేశాల్లో ఉన్నారు, అవన్నీ కంజెషన్ అయిపోతున్నాయి ఏరియాస్ అన్ని. ఇన్ని ప్లాట్లు కనుక మీరు 13 లక్షలు అన్నారు, ఇమాజిన్ మీరు 13 లక్షల ప్లాట్లు కనుక రిలీజ్ చేస్తే ఎంతమంది కొత్తగా ఇల్లు కట్టుకోగలుగుతారు? ఈ డెవలప్మెంట్ అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ప్రభుత్వం ఇప్పుడు ఓఆర్ఆర్ ఉందనుకోండి, ఓఆర్ఆర్ 8,000 కోట్లు ఖర్చు పెట్టారు మీరు. దాని మీద మీరు పెట్టిన ఖర్చు ప్రభుత్వానికి ఆదాయం, దాని మీద ఆదాయం రావాలంటే అన్ని పక్కలకి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే ఇట్లా బ్లాక్ అయిపోయిన ప్లాట్లన్నీ కనుక రిలీజ్ అయిపోతే వీళ్ళందరూ అక్కడ ఇల్లు కట్టుకుంటారు, భూముల ధరలు కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఇవన్నీ బ్లాక్ అయిపోవడం వలన అక్కడేమి డెవలప్మెంట్ లేకపోవడం వలన ల్యాండ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. మీరు 13 లక్షల ప్లాట్లు కనుక ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఎంత ల్యాండ్ ఓపెన్ అయిపోతుంది? అక్కడంతా డెవలప్మెంట్ వస్తుంది, ల్యాండ్ కాస్ట్లు తగ్గుతాయి. అది ప్రజలకి మంచిది, ప్రభుత్వానికి మంచిది. భూముల ధరలు ఇలా ఉండటం అనేది అభివృద్ధికి మంచి సంకేతం కాదు. శ్రీధర్ రెడ్డి గారు, అంటే టోటల్గా ఫార్మాసిటీ అనుకోండి, ఫార్మాసిటీ చుట్టూ కొన్నటువంటి కంపెనీలే అక్కడ ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తున్నాం. ఫార్మాసిటీ ల్యాండ్ అనేటటువంటిది ప్రభుత్వం సమకూర్చినటువంటి ల్యాండ్, దానిపైన ఒక విధానం ఏర్పాటు చేసి అన్ని కంపెనీలకు అలాట్మెంట్స్ కానీ ఒక ప్రభుత్వం పారామీటర్స్లో కొనసాగిస్తే ఎట్లా ఉంటుందంటారు? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా దాని మీద రెస్పాండ్ అయ్యారండి. ఒకటి ఫార్మాసిటీ, రెండోది మూసీ డెవలప్మెంట్. ఈ మూసీ డెవలప్మెంట్ కనుక చేస్తే ఆయన చరిత్రలో నుంచి నిలబడిపోతారండి. హైదరాబాద్కి అంతకన్నా బ్యూటిఫుల్ ఇంకోటి ఉండదండి. ఒకప్పుడు మనం ఇప్పుడు ఐటీ గురించి ఎలా చెప్పుకుంటున్నామో అలాగే టూరిజం కూడా పెరుగుతుంది మనకి. సో ఫార్మాకి అలాట్ చేస్తూ దాంట్లోనే ఇంకా ఏదైనా స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ లాగా, మనకి ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా ఉందో స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ లాగా ఒకటి డెవలప్ చేస్తే, ఎందుకంటే మనకుండే వాతావరణం ఇంకెవరికి లేదండి. అండ్ కనెక్టివిటీ దేశం మొత్తం మీద మనం ఎక్కడికి వెళ్ళాలన్నా 2.5 గంటల్లో ఇక్కడ ఫ్లైట్ ఏ మూలకైనా వెళ్ళిపోతుంది, అంత మంచి కనెక్టివిటీ ఉంది మనకి. సో రేవంత్ రెడ్డి గారు అదే దిశలో చూస్తున్నారు. ప్లస్ నేను అనుకోవడం ఏంటంటే 2000 సంవత్సరంలో ఎప్పుడైతే మనం ఎస్ఈజెడ్లు ఇవన్నీ ఎలా తీసుకొచ్చారో అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఎస్ఈజెడ్లకి స్పెషల్ ప్యాకేజ్లు అలాగే ఇస్తున్నారు. ఇప్పుడు గ్లోబల్ ఆఫీసెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు అవుట్సోర్స్ ఆఫీసెస్ పెట్టుకోవాలని చూస్తున్నారు. అలాంటివి మనం డెవలప్ చేయాలి. అలాంటి వాళ్ళకి మనం ఇన్సెంటివ్ ఇచ్చి, మనం హైదరాబాద్లో కనుక కనెక్టివిటీ ఉంది కాబట్టి వాళ్ళు వస్తారు కూడా, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, అన్ని విధాలుగా మనము అనుకూలంగా ఉన్నాం. సో మనకి ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది, దాంతో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుంది. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ అనుకుంటే ఇదేదో రియల్ ఎస్టేట్ వ్యాపారికి మిగిలేది 10-15% అండి. కష్టపడి వడ్డీలు కట్టి అన్నీ చేశాక ఎండ్ ఆఫ్ ద డే 10%-15% మిగిలితే మేము చాలా సంతోషం. కానీ మేము డైరెక్ట్గా
ఈ రోజున మేము ఏదైనా రెసిడెన్షియల్ కడితే 7.5% రిజిస్ట్రేషన్ కాస్ట్ పోతుందండి గవర్నమెంట్కి, ప్లస్ 5% జిఎస్టీ, 12.5% డైరెక్ట్గా ఆఫ్టర్ కన్స్ట్రక్షన్. ఎట్ ది టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేము కొన్న ప్రతి దాని మీద కూడా జిఎస్టీ ఉంటుంది. సో ఇలా కనుక చూస్తే టోటల్ ప్రైస్లో అరౌండ్ 30-35% ఈ ట్యాక్సుల రూపంలో కడతాం మేము. అదే కమర్షియల్కి వస్తే జిఎస్టీ 12%, 7.5%, అంటే 20% స్టేట్ అవే గవర్నమెంట్కి ఆఫ్టర్ కంప్లీటింగ్ ది ప్రాజెక్ట్ వీఆర్ పేయింగ్. ఎస్. సో గవర్నమెంట్ మేము సంపాదించేది చాలా తక్కువ, గవర్నమెంట్కి మేము సంపాదించి పెడుతున్నాం. ఎస్. అలాగే మేము ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేస్తాం. అందరికీ తెలుసు అగ్రికల్చర్ తర్వాత కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీయే ఎంప్లాయ్మెంట్ జనరేటర్ అని. కానీ ఎట్ ద సేమ్ టైం నేను చెప్తాను, అగ్రికల్చర్లో ఎంతమంది కోటీశ్వర్లు అయ్యారండి? అగ్రికల్చర్ లేబర్లో ఎంతమంది కోటీశ్వర్లు అయ్యారు? అదే రియల్ ఎస్టేట్లో ఎంతోమంది ఎంతోమంది ఈ రోజున కోటీశ్వర్ల పైన ఉన్నారు. Yes. అంటే ఇందులో ఉద్యోగం చేసిన వాళ్ళు కానివ్వండి, అలాగే వచ్చి మళ్ళీ సంస్థలు పెట్టుకున్నారు. అలాగే అంటే ఐ మీన్ ది కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఎంత డిఫరెంట్గా ఉంటుంది ఇండస్ట్రీలో. సో ఈ ఇండస్ట్రీని ఒక ఏదో ఇండస్ట్రీ స్టాటస్ ఇవ్వడం అయితే పక్కన పెట్టండి, ఇప్పటివరకు ఇవ్వలేదు. సరే అది లేకపోయినా we honor it as a industry. We honor it as a industry. And we don't want any incentives for us. Yes. We want incentives for the purchaser. Yes. వాళ్ళకి మీరు అన్నట్టు మధ్య తరగతి కానీ బిలో మిడిల్ క్లాస్ కానీ ఇల్లు కావాలనుకుంటే ఎస్, గవర్నమెంట్ ఏదైనా ల్యాండ్ ఇవ్వండి, మాకు రిస్ట్రిక్షన్ పెట్టండి, ఈ ఏరియాలో ఇంతే కట్టండి, ఇంతకే అమ్మండి అని రిస్ట్రిక్షన్ పెట్టండి. కొనుక్కునే వాళ్ళు కూడా సంతోషంగా కొనుక్కుంటారండి, ఎవరికి ఫ్రీ ఇవ్వక్కర్లేదు, వాళ్ళు కొనుక్కోవడానికి కూడా సిద్ధమే. కాకపోతే వాళ్ళకు అనుగుణంగా ఆ ప్రైస్లో రావాలి. అన్ని చోట్ల 10,000, 12,000, 15,000 అమ్మలేం కదండి. సో వాళ్ళకి కావాల్సిన రేట్లలో అక్కడ గవర్నమెంట్ కనుక ల్యాండ్ ప్రొక్యూర్ చేసి ఇవ్వగలిగితే అది చాలా బాగుంటుందండి. ఇంకోటి, ఈరోజు ఇంటర్నెట్ జమానాలో Yes. మనం డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. సో టూరిజం ఒకటి మనకి చాలా వెనుకబడి ఉన్నాం మనం అండి. టూరిజం కూడా మనకి చాలా చాలా స్కోప్ ఉంది మన తెలంగాణకి టూరిజంలో. పిల్గ్రిమేజ్ కానివ్వండి, అదర్ టూరిజమ్స్ కానివ్వండి, మన టూరిజం స్పాట్స్, ఎందుకంటే మనకు విపరీతమైన ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, 2 నదుల మధ్య గ్యాప్ అనేది చాలా ఉంది. ఆ దక్కన్ పీఠభూమి ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ని ప్రాపర్గా కనుక మనం చేస్తే బ్రహ్మాండమైన టూరిజం స్పాట్స్ అవుతాయండి. ఇవాళ మన వాళ్ళు ఆదిలాబాద్ అవతల మహారాష్ట్రలోకి వెళ్తారు, ఇక్కడ పూనా అవతల అడవుల్లోకి వెళ్తాము, ఇక్కడ కర్ణాటకలో వెళ్తాము. ఇంత దూరం ఎందుకు వెళ్తామండి? మన దగ్గరే డెవలప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, మనకి హైదరాబాద్లో ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఏదైనా ఒక రిసార్ట్లు కానీ, అంటే ఒక హాలిడే స్పెండ్ చేయడానికి ప్లేసెస్ లేవు. సో ఈ ఐటీ ఉద్యోగులందరూ కూడా పాపం ఇక్కడికి వస్తే ఇక వాళ్ళు బెంగళూరు కన్నా వెళ్ళాలి, ఇంకో దగ్గరికి వెళ్ళాలి. ఇలాంటివన్నీ మనం హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 100 కిలోమీటర్ల దూరం లోపల ఇలాంటివన్నీ గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తే చాలు, మేమే డెవలప్ చేస్తాం. మాకు ఏ రకమైన ఇన్సెంటివ్స్ వద్దండి, మీకు కూడా చెప్తున్నాం, మాకు ఏ రకమైన ఇన్సెంటివ్స్ వద్దు, ప్రాపర్ పర్మిషన్స్ వస్తే చాలు మాకు. కిరణ్ గారు, మీరు అంటే ఫస్ట్ రెస్పాన్స్లోనే హెచ్ఎండిఏకు ఒక ఫుల్ టైం పాలక మండలి లేదు, కమిషనర్ లేరు అంటని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. కేటీఆర్ గారు మినిస్టర్ కమ్ కమిషనర్ కమ్ డైరెక్టర్ కమ్ సిఎండిగా వ్యవహరించారు. మీకు ఎందుకు అనిపించలేదు కేటీఆర్ గారు అక్కడ? అంటే మన చేతిలోకి ఇక్కడ ఏముంటుంది, ఎలా ఉంటుందండి, వ్యాపార అండ్ స్పెషల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు చాలా హైలీ సెన్సిటివ్ బిజినెస్ ఏదైనా ఉందంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలే. అంటే మేము ఏదైనా మాట్లాడడానికి కానీ ఏదైనా చేయడానికి ఏదైనా వచ్చిందనంటే టార్గెట్ చేస్తే మేము బయటికి రాలేము. అంటే అన్ని రకాల ఫండ్లు పెట్టేస్తే, అంటే పాత రోజుల్లాగా ఇన్వెస్ట్మెంట్ కాదండి. ఈ రోజులలో ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ లో చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్ తో కూడుకుంది. సో ఇక్కడన్నా ఒక 6 నెలలు మేము స్ట్రక్ అయినామంటే ఇంకా బయటికి రాలేము. అంటే అది ఏం కామెంట్ చేయలేము. చాలా సార్లు చాలా రిప్రజెంటేషన్ సిస్టమ్ ఫుల్ టైం ఉంటే బాగుంటుంది, అండ్ అక్కడ వాళ్ళకు అంటే ఈవెన్ అప్రూవల్స్ మీద కూడా అంటే ప్రత్యేకమైనటువంటి అధికారి ఇక్కడ కూర్చున్నప్పుడు దాని మీద జరిగేటువంటి
రిజల్ట్ అనేది దానికి వచ్చేటువంటి రిజల్ట్ డెఫినెట్ గా బాగుంటుంది కదండి. అంటే వాళ్ళకు కూడా ఏదో చూపించాలి కాబట్టి డైలీ ఆ రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. లేకుంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి మనం మాట్లాడుకున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఇష్యూస్ అనుకోండి, రకరకాల మనుషులు వాళ్ళకి వచ్చే ఇన్పుట్స్ తీసుకెళ్లి వాళ్ళు పైన డిస్కస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కదా. సో అన్ని తానే అన్నట్టుగా అక్కడ అరుణ్ కుమార్ గారు లేదా ఇంకొకళ్ళు కొంత బ్యూరోక్రటిక్ దాంట్లో ఉన్నప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే అక్కడ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇది విజయసాయి గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. మీరు ఎలాంటి సేఫ్ ప్యాసేజ్, డెవలప్మెంటల్ ప్యాసేజ్, గ్రోత్ ప్యాసేజ్ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం నుండి కోరుకుంటున్నారు? కన్క్లూజన్ పాయింట్. ఇందాకే మీరు అడిగారు, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలే. జియో నంబర్ 50, జీవనం జియో నంబర్ 50 అనేది హైదరాబాద్ అభివృద్ధికి ఒక విఘాతం అండి. జియో నంబర్ 50 అవసరం లేదు. మేము ఆల్రెడీ అంతకుముందు ప్రభుత్వాన్ని కూడా అడిగాం. మొన్న కూడా మేము బట్టి విక్రమార్క గారికి రిప్రజెంటేషన్లో మేము ఇచ్చాము. మీరు ఎఫ్ఎస్ఐ క్యాప్ అవన్నీ తర్వాత ఫస్ట్ జియో నంబర్ 50 అనేది స్క్రాప్ చేయండి. జియో నంబర్ 50 అనేది అవసరం లేదు. అన్సైంటిఫికల్ జియో అది. ఎవరి కోసం ఎందుకు వచ్చిందనేది మాకు తెలియదు. కొన్ని పాలసీలు వచ్చేటప్పుడు ముందు మమ్మల్ని పిలిచి అడుగుతారు. అంటే మీరు ఒక్క పాలసీ గురించి చెప్తున్నారు. ఒక 6 రియల్ ఎస్టేట్ సమస్యలను అడ్మినిస్ట్రేషన్ చేయడానికి 321 జీవోలు తెలంగాణ ప్రభుత్వం తీసేది. ఇదివరకు జీవోలు మాకు తెలిసేయండి. జీవోలు తెలియదు. ఏ జీవో ఎప్పుడు వచ్చో తెలియదు. ఒక చిన్న కరెక్షన్ అండి. జీవో 50లో ఒకే ఒక అంశం అండి, వేరే అన్ని మంచివి. ఒకే ఒక అంశం సెట్ బ్యాక్, అదొకటి తీయాలి. జీవో 50లో వేరే అంశాలు ఉన్నాయి which is very good for developer and end user. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ విజయసాయి గారు. ఏది ఏమైనా కానీ గత ప్రభుత్వాలు సృష్టించినటువంటి విధ్వంసకర పరిపాలన నుండి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని బయటికి తీసుకురావడానికి సంస్కరణలు చేయవలసినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైనుంది. రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు సాధారణమైనటువంటి వ్యక్తులు సొంత కళను సాకారం చేసుకోవాలి, సొంతిల్లును సాకారం చేసుకోవాలనేటటువంటి డ్రీమ్స్ అన్నీ రియాలిటీగా రావాలంటనంటే ప్రభుత్వమే దానికి సరైనటువంటి చొరవ చూసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్ న్యూస్ ఒక్క ఓటమి 100 తప్పుల కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.